రోజు అనగా 6వ తేదీ 5/2026 యోగా, కరాటే, కర్రసాము, నాన్చాక్, జూడో, సిలంబం ఈ విద్యలు అన్ని ఈ నెల 8వ తేదీ నుంచి సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. ఈ రోజు జరిగిన కరాటే ప్రోగ్రాం నేను పవర్ ఆది కరాటే ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటు చేసి 10 సంవత్సరములు పూర్తి చేసుకున్న సందర్భంగా స్టూడెంట్స్ కు బెల్ట్ టెస్ట్ లో సర్టిఫికేట్ ప్రదానోత్సవం మరియు యోగా, కరాటే, జూడో, కర్రసాము, సేలంబం, నాన్చాకు, సెల్ఫ్ డిఫెన్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవం సందర్భంగా కొంతమంది ముఖ్య అతిథులుగా విచ్చేసి పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసి పిల్లలకు సర్టిఫికేట్ ని అందజేశారు. ఈ రోజు జరిగిన ప్రోగ్రాం సక్సెస్ఫుల్ గా జరిగినందుకు సంతోషంగా ఉందని ప్రోగ్రాం ఆర్గనైజేషన్ ఆది కరాటే మాస్టర్ తెలియజేశారు. అందరికీ నమస్తే. ఈరోజు కరాటే ప్రోగ్రాం మన నెల్లూరులోని నిప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ పొదలకూరు రోడ్ లో ఈరోజు కరాటే, కర్రసాము, సిలంబం అండ్ యోగా, నాన్చెక్, జూడో వీటన్నిటికి సంబంధించి ఒక డెమాన్స్ట్రేషన్ అండ్ ప్రారంభంతో సంబంధించినటువంటి విధంగా పిల్లల యొక్క మంచి పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సో రేపటి నుంచి మా యొక్క సమ్మర్ క్యాంప్ అనేది జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కి ఈ రోజు మాకు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రావాల్సింది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. మిగతా గెస్ట్లు మా ఏరియా అంటే 32 డివిజన్ అయినటువంటి కార్పొరేటర్ తాళ్ళూరు అవినాష్ సార్, అదేవిధంగా మాకు జూడో అసోసియేషన్ నెల్లూరు రూరల్ జూడో అసోసియేషన్ చైర్మన్ నాగరాజు గారు వచ్చి ఇంకా కొంతమంది ముఖ్య అతిథులు వచ్చి మా యొక్క ప్రోగ్రామ్ ని సక్సెస్ఫుల్ గా చేశారు. పిల్లలకి సర్టిఫికేట్స్ అందజేశారు. పిల్లల యొక్క పర్ఫార్మెన్స్ చూసి చక్కగా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగింది. కాబట్టి మేము ఇక్కడ ఇచ్చేటటువంటి రేపు సమ్మర్ యొక్క కొన్ని విద్యలు ఏంటి అంటే యోగా, కరాటే, కర్రసాము, నాన్చెక్ అండ్ సిలంబం అండ్ జూడో, ఇవన్నీ కూడా సెల్ఫ్ డిఫెన్స్, ఇవన్నీ కూడా మా యొక్క ఈ ట్రైనింగ్ సెషన్ లో ఈ సమ్మర్ క్యాంప్ లో జరపబోతున్నాము. కాబట్టి ఎవరైనా నేర్చుకోవాలి, ఆరోగ్యం మీద కేరింగ్ ఉన్న వాళ్ళు అందరూ నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే మా యొక్క ఈ ఇన్స్టిట్యూషన్ ని రండి. మీకు మీ పిల్లలకి ఈ యొక్క మార్షల్ ఆర్ట్స్ నేర్పించి ఆరోగ్యం అండ్ మీన్స్ ఫిజికల్లీ మెంటల్లీ మనం చక్కగా వాళ్ళని చేయొచ్చు. ఓకే, ఎనివే ఈ రోజు ప్రోగ్రామ్ చాలా చక్కగా జరిగింది. మా ప్రోగ్రామ్ లో మా స్టూడెంట్స్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళ యొక్క ఒపీనియన్స్, పేరెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా తెలియజేయడం జరిగింది. కాబట్టి పేరెంట్స్ హ్యాపీగా అలా ఉంటే యాజ్ ఎ మాస్టర్ గా నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఈ రోజు మా యొక్క ప్రోగ్రామ్ కి నెల్లూరు రూరల్ జూడో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి వెంకటమ్మ గారు, అంటే మా అమ్మ, ఈ యొక్క ప్రోగ్రామ్ కి వచ్చారు. ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ లో అన్నిటిని కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంత బాగా అందరికి నలుగురు నేర్పిస్తూ ఉండడం అనేది చాలా మంచిగా సంతోషంగా ఉందని తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా నేను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెల్లూరు బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా చేస్తున్నాను. అది కూడా కాకుండా ఈ యొక్క పవర్ ఆది ట్రైనింగ్ స్కూల్ అంటే ఈ సంఘానికి కూడా నేను చైర్మన్ గా ఉన్నాను. ప్రతి వ్యక్తికి ఈరోజు కావాల్సింది ఏంటంటే ఆత్మవిశ్వాసం కావాలి. ఈ యొక్క ఆత్మవిశ్వాసం అనేది ఇలాంటి కరాటా కానీ, నాన్జాక్ కానీ, తర్వాత కర్రసాము కానీ, ఇవన్నీ కూడా వీటన్నిటి వల్ల ఏంటంటే తనను తాను రక్షించుకోగలను. అదొకటి కాన్సన్ట్రేషను, తర్వాత మంచి వ్యాయామం. నేను సలహా ఇచ్చేది ఏంటంటే పిల్లల తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ లో చేరి ట్రైనింగ్ తీసుకొని మంచి ఆరోగ్యంగా, మంచి తెలివిగా, మంచి కాంపిటేటివ్ సర్వీస్ లో కూడా ఇలాంటి వాళ్ళు బాగా స్పీడ్ గా మంచిగా చేస్తారని, ప్రతి ఒక్కరు కూడా మంచి జీవితం, మంచి అలవాట్లు కూడా వస్తాయని ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ సుమారు 10 సంవత్సరాల నుంచి రన్ అవుతా ఉంది. ఎంతో మందిని ఎన్నో బ్యాచ్లు పోయినాయి. ప్రతి బ్యాచ్ వారికి కూడా వాళ్ళకి స్కిల్ బట్టి సర్టిఫికెట్స్ కానీ, బెల్ట్స్ కానీ ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాం. ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్స్ ఉంటాయి, మా రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. ఈ యొక్క ఆది గారిని మేము ఎంతో అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ సర్వీస్ లో ఇదొక ప్రధానమైనది. ఇలాంటి సర్వీస్ చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు.
ఈ అసోసియేషన్ కూడా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ప్రతి చోట కూడా జిల్లాలో అనేక స్కూల్స్ కండక్ట్ చేసి ఆ స్కూల్స్ లో పిల్లలకి మంచిగా తర్ఫీదిచ్చి అందరినీ కూడా మంచి పౌరులుగా సత్పౌరులుగా తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసంతో ఆత్మ ధైర్యంతో వాళ్ళు కొనసాగుతారని ఈ యొక్క ఇచ్చినటువంటి మా వస్తున్నారు అండ్ మోక్షిత్. సో చాలా చక్కగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? 10 years నుంచి నేర్చుకుంటున్నాడు. సో నేను ఎందుకు తొందరగా బెల్ట్ ఇవ్వలేదంటే కారణం మా అబ్బాయి నా చిన్న కొడుకు. ఇంకో అబ్బాయి అయినా సరే నేను యాజ్ గా నుంచి నేర్చుకుంటున్నాడు. ఆయన చక్కగా మంచి పర్ఫార్మర్. ఎంత బాగాలేకపోయినా సరే ఇక్కడ జాయిన్ అయింది తక్కువ జాయిన్ అయింది అండ్ జాయిన్ అయింది సర్టిఫికేట్స్ ప్రదానోత్సవం జరుగుతుంది. సో కాబట్టి ఇప్పటి వరకు చేసినాడు.